హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతీస్ కిచెన్. సో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పులావ్ రైస్ అండి. 10 మినిట్స్లో కుక్కర్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్తో తక్కువ వెజిటేబుల్స్తో రెస్టారెంట్ స్టైల్ పులావ్ రైస్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చండి. సో లేట్ చేయకుండా మరి సింపుల్ అండ్ ఈజీ పులావ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా అయితే ఇలా ఒక బౌల్లో 2 గ్లాసెస్ వరకు మీరు ఏ రైస్ అయితే యూస్ చేస్తారో ఆ రైస్ని ఒక 2 గ్లాసెస్ వరకు తీసుకోండి. సో ఇలా ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ కడిగేసి ఇలా వాటర్ ఫిల్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే రైస్ అనేది మంచిగా సోక్ అవుతుంది. ఒక 1 అవర్ పాటు సోక్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, అలానే ఒక 4-5 బిర్యానీ ఆకులు, ఒక 2-3 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మీరు క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్ వరకు క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా సన్నగా తరిగి క్యారెట్, అలానే ఒక 4-5 గ్రీన్ చిల్లీని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 కప్ వరకు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆనియన్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే రైస్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. సో ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో పులావ్ రైస్ మంచి ఫ్లేవర్గా రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటేనే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుందండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి ఇలా యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనాని, అలానే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుందండి పులావ్ రైస్ అనేది. సో ఇలా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో మనం ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎసరుకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో కుక్కర్లో పెట్టుకునేది కాబట్టి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆవిరి మీద ఉడికిస్తాం కదా, ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే రైస్ అనేది సంగటిగా అయిపోతుంది. సో ఇలా ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుందండి. ఇలా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని కొంచెం లాస్ట్న గీ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మంచిగా కలిపేసి విజిల్ పెట్టుకోవాలండి. ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయేలా విజిల్ తీసేసి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి. సో చూసారు కదా, మంచిగా పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయింది. సో చూసారు కదండి, పర్ఫెక్ట్ పులావ్ రైస్ని మీకు నచ్చిన కర్రీలో సర్వ్ చేసుకొని తినేయడమే. సో ఇంటికి చుట్టాలు వచ్చినా మీకు తినాలనిపించిన 10 మినిట్స్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడమేనండి. తక్కువ వెజిటేబుల్స్తో ఇలా ఒకసారి పులావ్ రైస్ని మీరు ట్రై చేయండి. వంట రాని వారైనా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసేయచ్చు. సో ఈ పులావ్ రైస్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి రెసిపీస్ కోసం మన ప్రశాంతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.